ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి యొక్క ఉదయం మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 12వ అధ్యాయంలో ఒక మాట అంటారు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి అని. అవునండి, మనం ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన యందు పట్టుదల కలిగి జీవిస్తామో ఆ యొక్క ప్రార్థనకు మనం సమాధానం పొందుకుంటాం. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీవు ప్రార్థన చేసిన వెంటనే సమాధానాన్ని పొందుకోవాలి అని అంటే నువ్వు పట్టుదల కలిగి ప్రార్థించాలి. మనకి ఏ సమస్య వచ్చినా, ఏ కృంగుదల వచ్చినా మనం ఓర్పు గలవారమై ఆ సమస్యను జయించాలి అని అంటే ప్రార్థన చేసి ఆ యొక్క సమస్యను మనం జయించగలం. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము మరియు ప్రార్థన మన క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ రెండిట్లో ఏది లేకపోయినా నీవు క్రైస్తవుడివి కాదు, క్రీస్తుని వెంబడించేవాడివి కాదు. మనం ప్రభువుని వెంబడించాలి అని అంటే మొదటగా మనం ఆయనతో కాంటాక్ట్లో ఉండాలి. ఆయనతో కాంటాక్ట్లో ఉండాలి అంటే మన దగ్గరున్న మార్గం ఏంటి? ప్రార్థన. అటు ప్రార్థనను నీవు చేయకపోయినా, ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండలేకపోయినా క్రీస్తుని వెంబడించే వారిగా నీవు ఉండలేవు. చూడండి, కొన్ని సందర్భాల్లో మన యొక్క జీవితంలోనికి శ్రమలను కూడా దేవుడు అనుమతిస్తాడు. వాటిని నువ్వు జయించాలి, ఓర్పు కలిగి ఉండాలి. అది దేవునికి తెలియజేయాలి, ఈ సమస్యను జయించే శక్తిని నాకు ఇవ్వు అని. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ సమస్యను జయించే శక్తిని దేవుడు నీకు అందిస్తాడు. చూడండి, దానియేలు జీవితం మనందరికీ తెలుసు. అతను రోజుకి 3 మారు ప్రార్థించేవాడు. ప్రార్థించే అవకాశాలు తన మధ్య లేనప్పటికీ, అంటే చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను కూడా జయించి అతను ప్రార్థించేవాడు. అతి గొప్ప ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటామో మన జీవితంలో, మన కుటుంబంలో ఏ విధమైన ఇబ్బందులు, కలతలు, సమస్యలు, కృంగుదలలు మన జీవితాల్లో రావు. ఈరోజే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. చూడండి, ప్రార్థన అంటే మనం ఏదో ఆదివారం ఆరాధనలో ఉండి ప్రార్థించి మరలా వచ్చేసి ఆదివారం మాత్రమే ప్రార్థించేవారిగా మనం ఉండకూడదు. మన వ్యక్తిగత జీవితంలో మనమంటూ దేవునితో ప్రత్యేకంగా మాట్లాడే సమయాన్ని గడపాలి. రోజులో 24 గంటలు ఉన్నాయంటే ఆ 24 గంటల్లో ఒక 5 నిమిషాలు కూడా నీవు దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండడానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నావా? ఈ రోజు నుండైనా దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండడానికి, ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి ఉండడానికి ఒక 5 నిమిషాలు నీవు కేటాయించగలిగితే నీ జీవితంలో గొప్ప మార్పుని చూస్తావు. చూడండి, ఈరోజు ప్రార్థించావు, నీకు సమాధానం రాలేదు, నువ్వు మరలా ప్రార్థించు. నీలో అపనమ్మిక రానివ్వద్దు. దేవుడు ఖచ్చితంగా నా కార్యం చేస్తాడనే విశ్వాసాన్ని కలిగి ఉండు. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. నేను ప్రార్థించాను, నాకు సమాధానం రాలేదు, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, వినట్లేదా? ఇవన్నీ కూడా సాతాను నీలో పెట్టే ఆ నెగిటివ్ థాట్స్ని ముందుగా నీలో నుండి తీసేయి. పాజిటివ్గా ఆలోచించు. ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానాన్ని అందిస్తాడు. కాబట్టి పట్టుదల కలవారే దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఖచ్చితంగా నీకున్న సమస్యలను దేవుడు తీసివేస్తాడు. ప్రార్థిద్దామా? మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు దేవా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి? సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తున్నాం. మా ప్రార్థనల యందు మేము పట్టుదల కలిగి ఉండే విధముగా తండ్రి మా విశ్వాసాన్ని బలపరచండి, ఓర్పును మాకు దయచేయండి. అయా, ఏ సమస్యలైతే మా నుండి తొలగిపోలేదో ఆ సమస్యలు తొలగిపోవాలని మీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఏ సమస్యలను బట్టి వారు కృంగిపోతున్నారో, ఏ ఇబ్బందులను బట్టి వారు నలిగిపోతున్నారో వారిని మీరు దర్శించి వారికి ఉన్న సమస్యలను తీసివేయండి. మహోన్నతుడా, నీకు వందనాలు. ప్రార్థనా జీవితం ఇంకా బలపడే విధముగా మాకు సహాయం చేయండి. నీ వాక్యమును మాలో ప్రభువా ఫలించు విధముగా సహాయం చేయండి. నీవే తోడుండి నడిపించుమని మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.